ముక్కుపుడక ఎవరు దొంగతనం చేశారని నిజం నిలకడ మీద తెలుస్తుంది. ప్రస్తుతానికి అర్చనను మీరు ఇంటికి తీసుకెళ్ళండి అత్తయ్య అని చెప్పి అవని అంటూ ఉంటుంది. నో వే, అందుకు అత్తయ్య ఒప్పుకున్నా మేము ఒప్పుకోము అని చెప్పి నిహారిక అంటుంది. ఈ ఒక్కసారికి క్షమిద్దామమ్మా, ఒక్క అవకాశం ఇచ్చి చూద్దాం అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు. వద్దు తాతయ్య, ఈ అర్చనను ఇంటికి తీసుకెళ్లొద్దు అని చెప్పి శౌర్య చెప్తూ ఉంటుంది. అమ్మా అర్చన, నీ గురించి వీళ్ళు పొరపాటు పడుతున్నారు, నిజమేంటో చెప్పు అని చెప్పి అవని అర్చనను అడుగుతూ ఉంటుంది. నన్ను అనవసరంగా ఇబ్బంది పెట్టకండి మేడం అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది. సరే, అర్చనను మీరు తీసుకెళ్లారంటున్నారు కదా, నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. అర్చనను నాతో పాటు తీసుకెళ్తాను, నా ఇంట్లో నాతో పాటు ఉంటుంది అని చెప్పి అవని అంటుంది. ఆ మాటకు అందరూ షాకింగ్గా అవని వైపు చూస్తూ ఉంటారు. నాకు ఎలాంటి అభ్యంతరం లేదు మేడం అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది. నీకు పిచ్చి పట్టిందా అవని? అర్చనను ఇంటికి ఎలా తీసుకెళ్తావు అని చెప్పి వేదవతి అంటుంది. అర్చన నా మెడలో ఉన్న తాళిని కాపాడింది, అంటే నా బావ ప్రాణాన్ని కాపాడింది. అలాంటి అర్చన తప్పు చేయలేదని నేను నమ్ముతున్నాను. మీరు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అర్చన నాతో పాటు నా ఇంట్లోనే ఉంటుంది అని చెప్పి అవని అంటుంది. దారిని పోయే దరిద్రాన్ని నెత్తికి తగిలించుకుంటా అంటావేంటవని అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు. అవన్నీ నాకు అనవసరం, అర్చన ఏ తప్పు చేయలేదని నేను నమ్ముతున్నాను, రామ్మ అర్చన అని చెప్పి అవని అర్చనను తీసుకొని వెళ్తూ ఉంటుంది. ఇక మరోవైపు అర్చన బాగా నిద్రపోతూ ఉంటుంది. అవని అర్చనను లేపుదామని వెళ్తుంది. అర్చన నిద్రపోవటం చూసి లేపకుండా అలానే అర్చన వైపు చూస్తూ ఉంటే సుజాత అవని దగ్గరికి వెళ్ళి, అవని ఇలారా, నీతో మాట్లాడాలి అని చెప్పి అవనిని బయటికి తీసుకొని వస్తుంది. అవని, అర్చనను అనవసరంగా ఇంటికి తీసుకొచ్చావు, అత్త వాళ్ళు అర్చనను ఇంటికి తీసుకొచ్చావని వాళ్ళు నీపై కోపంగా ఉండుంటారు అవని. అర్చన వల్ల నీ జీవితంలో అలజడి రావటం నాకు ఇష్టం లేదు. అర్చనను గుడిలో వదిలేయకుండా ఏదైనా హాస్టల్లో జాయిన్ చేద్దాం అవని, మంచి చెడులు చూసుకుందాం అని చెప్పి సుజాత అవనికి చెప్తూ ఉంటుంది. లేదక్క, అర్చన నాతో పాటే మనతో కలిసి ఈ ఇంట్లోనే ఉంటుంది అని చెప్పి అవని అంటుంది. ఎందుకు అవని అంత మొండిగా మాట్లాడుతున్నావు అని చెప్పి సుజాత అడుగుతూ ఉంటుంది. చెప్తానక్క, నువ్వు ఒకసారి అన్నావు గుర్తుందా, అక్షయ రూపం మార్చుకొని అర్చన వచ్చిందేమో అనిపిస్తుంది. అర్చన మాటలు, అర్చన ప్రవర్తన అంతా కూడా అక్షయలాగే అనిపిస్తుంది అవని అని అన్నావు గతంలో, గుర్తు తెచ్చుకోక అని చెప్పి అవని సుజాతతో చెప్తూ ఉంటుంది. ఇక సుజాత, అవును అవని, నాకు అలానే అనిపించింది అని చెప్పి చెప్తూ ఉంటుంది. అలాగే మొదట్లో అక్షయ్ పుట్టినరోజుకి వస్తుందని అర్చనే తాళపత్ర గ్రంథాలు చూసి చెప్పింది. తరువాత అక్షయ్ రాదని చెప్పింది. ఎందుకు మాట మార్చింది, ఇవన్నీ కూడా నేను అర్చన నుంచి తెలుసుకోవాలనుకుంటున్నానక్క అని చెప్పి అవని అంటూ ఉంటుంది. అంతేకాదు, అత్తలాంటి జాతకం కేవలం నా కూతురు అక్షయ్కు మాత్రమే ఉండాలి, అలాంటి జాతకం అర్చనకు ఉంది, అది అసలు ఎలా సాధ్యమవుతుంది? అంతేకాదు, మాతా జగన్మోహిని అర్చన తల్లిదండ్రులు ఎప్పుడు వస్తే అప్పుడే అమ్మవారి విగ్రహం అర్చన తల్లిదండ్రుల చేతుల మీద ఇంట్లోకి వెళ్తుందని చెప్పింది. అర్చన తల్లిదండ్రులు ఎప్పుడు వస్తారు, అసలు అర్చన తల్లిదండ్రులకు అమ్మవారి విగ్రహానికి ఏంటి సంబంధం, ఈ విషయాలన్నీ కూడా నేను తెలుసుకోవాలనుకుంటున్నానక్క అని చెప్పి అవని సుజాతకు చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడే అర్చన నిద్ర లేచి మెల్లగా బయటికి వస్తూ ఉంటుంది. అమ్మ అర్చన, నేనే నిన్ను నిద్ర లేపుదామని రూమ్లోకి వచ్చాను, కానీ నువ్వు బాగా అలసిపోయి పడుకున్నావు కదా, అందుకే లేపలేదు, వెళ్ళి ఫ్రెష్ అవ్వమ్మా, టిఫిన్ చేద్దాం అని చెప్పి అవని అంటుంది. నన్ను మీ ఇంటికి తీసుకొచ్చినందుకు థ్యాంక్స్ మేడం అని చెప్పి అర్చన అవనిని హగ్ చేసుకుంటుంది. మనలో మనకి థ్యాంక్స్ లేంట్లేమ్మా, వెళ్ళు అని చెప్పి అవని అనటంతో సరే మేడం అని చెప్పి అర్చన పక్కకు వెళ్తుంది. ఇక మరోవైపు వేదవతి కుటుంబ సభ్యులంతా కలిసి కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు. అసలు శ్రీకర్పై హత్యాయత్నం చేయాల్సిన అవసరం ఎవరికి ఉందండి అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది. అదే నాకు కూడా అర్థం కావట్లేదు వేద అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు. అసలు శ్రీకర్కి మనకి తెలియని శత్రువులు ఎవరున్నారు అని ప్రసాదరావు అంటూ ఉంటే, అవునండి, మనకు తెలియని శత్రువులు ఎవరో అర్థం కావట్లేదు అని వేదవతి అంటుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా నాకైతే ఒకళ్ళ మీద అనుమానం ఉంది అని చెప్పి నిహారిక అంటుంది. ఎవరమ్మా అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది. అవనిపై నాకు అనుమానం ఉంది అని చెప్పి నిహారిక అంటుంది. అనవసరంగా అవనిపై నిందలు వేయకు నిహారిక అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటాడు. అవును, అవని శ్రీకర్ ప్రాణాలు తీయాలనుకోదు, అసలు శ్రీకర్ ప్రాణాలు తీయాల్సిన అవసరం అవనికి ఏముంది అని చెప్పి ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు. శ్రీకర్ నిన్న నైటు తాళి కావాలని అవనిని అడగటానికి వెళ్ళాడు కదా, తాళి తీస్తే ఎలాంటి ప్రమాదం జరుగుతుందో ఇండైరెక్ట్గా శ్రీకర్కి మనందరికీ అవని తెలియచేయాలనుకుంది, అందుకే షూటర్ని పెట్టి కావాలనే షూట్ చేపించింది, శ్రీకర్ని కాపాడినట్టు చేసింది అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది. అవనికి నాపైన కోపం ఉండుంటుంది, కానీ నన్ను షూట్ చేపించేంత కోపం అవనికి ఉండదు అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు. ఏంట్రా శ్రీకర్, పిచ్చి పట్టిందా ఏంటి?
నిహారిక చెప్పింది కరెక్టే. అవనే నిన్ను కావాలని షూట్ చేపించింది. మనందరిలో భయాన్ని కల్పించింది అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు. అనవసరంగా అవనిపై మరో నింద వేయకండమ్మా. నిజాలు త్వరలోనే తెలుస్తాయి. అసలు శ్రీకర్ని షూట్ చేసింది ఎవరో అజ్ఞాత వ్యక్తి అయ్యుంటాడు. ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరో త్వరలోనే తెలుస్తుంది. అప్పటి వరకు కాస్త ఓపిక పట్టండి అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు రాహుల్ ఫుల్గా డ్రింక్ చేసి ఒంటరిగా కూర్చొని ఉంటాడు. అప్పుడు రాహుల్ ఫ్రెండ్స్ రాహుల్ దగ్గరకు వెళ్ళి, రే రాహుల్, ఏంట్రా ఇదంతా? ఫోన్ చేస్తే సరిగ్గా సమాధానం కూడా చెప్పట్లేదు, ఏం జరిగింది అని చెప్పి అడుగుతూ ఉంటారు. నేను మాయ గురించి, ఆ శ్రీకర్ గురించి మీకు అన్ని విషయాలు చెప్పాను కదరా అని చెప్పి రాహుల్ అంటూ ఉంటాడు. అవును చెప్పావు అని చెప్పి రాహుల్ ఫ్రెండ్స్ అంటూ ఉంటారు. అయితే ఇప్పుడేంట్రా అని రాహుల్ ఫ్రెండ్స్ అంటూ ఉంటే, నాకు మాయకు మధ్యలో ఉన్న శ్రీకర్ని అడ్డు తొలగించుకోవాలనుకున్నాను. శ్రీకర్ని షూట్ చేసి చంపాలనుకున్నాను అని చెప్పి రాహుల్ చెప్తూ ఉంటాడు. మరి షూట్ చేసావా? ఆ శ్రీకర్ చచ్చిపోయాడా అని చెప్పి రాహుల్ ఫ్రెండ్స్ రాహుల్ని అడుగుతూ ఉంటే, షూట్ చేశాను కానీ ఆ శ్రీకర్ తప్పించుకున్నాడు అని చెప్పి రాహుల్ చెప్తూ ఉంటాడు. ఒరే, ఏదైనా అనుమానం వస్తే నువ్వు దొరికిపోతావురా, అప్పుడు మాయకు శాశ్వతంగా దూరం అయిపోతావురా అని చెప్పి రాహుల్ ఫ్రెండ్స్ రాహుల్కి చెప్తూ ఉంటారు. అలాంటి భయాలేం లేవు, ఎక్కడ ఎలాంటి ఆధారం వదిలిపెట్టలేదు అని రాహుల్ చెప్తూ ఉంటాడు. వెంటనే మరోసారి శ్రీకర్పై హత్య ప్రయత్నం చేయాలి అని రాహుల్ తన ఫ్రెండ్స్తో చెప్తూ ఉంటాడు. వద్దరా, ఇప్పటికే ఆ శ్రీకర్ ఫ్యామిలీ చాలా జాగ్రత్తగా ఉండుంటారు. ఈ సమయంలో నువ్వు షూట్ చేయటం లాంటివి కానీ హత్య చేయటం లాంటివి చేస్తే వాళ్ళకు దొరికిపోతావురా, కాస్త గ్యాప్ తీసుకో అని చెప్పి రాహుల్ ఫ్రెండ్స్ రాహుల్కి చెప్తూ ఉంటారు. ఇక మరోవైపు సుజాత కిచెన్లో వంట చేస్తూ ఉంటే అర్చన హాల్ అంతా కూడా క్లీన్ చేస్తూ ఉంటుంది. అప్పుడు సుజాత అర్చనను చూసి, అమ్మ అర్చన, ఈ పనులన్నీ నీకెందుకు, నేను చేసుకుంటానులే అని చెప్పి అంటూ ఉంటుంది. పర్వాలేదు మేడం, మీ పనులు మీరు చేసుకోండి, నా పనులు నేను చేసుకుంటాను. ఇలా చేస్తున్నందుకు నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. నేను ఖాళీయే, మీరు ఖాళీయే, ఖాళీగా తిని కూర్చుంటే పొట్ట రావటం తప్ప ఏముంది అని చెప్పి అర్చన అంటూ ఉంటుంది. ఆ మాటలకు సుజాత నవ్వుతూ ఉంటుంది. నేను మాటకారినని మీకు తెలుసు కదా, మీరు నవ్వుతుంది నా మాటతనం చూసేనా అని చెప్పి అర్చన అంటూ ఉంటుంది. అవునమ్మా అర్చన, నీ మాటలు నాకు నవ్వొస్తున్నాయి అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది. నవ్వితే మంచిదే లేండి మేడం, వెళ్ళండి, వెళ్ళి మీ పని మీరు చూసుకోండి, నేను ఇల్లు ఊడుస్తాను అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది. ఇక అర్చన ఇల్లు ఊడుస్తూ ఉంటే శ్రీకర్ వాళ్ళు అవనికి విడాకుల నోటీస్ ఇచ్చిన పేపర్ అర్చనకు కనిపిస్తూ ఉంటుంది. అర్చన పేపర్ తీసుకొని చదువుతూ ఉంటుంది. సుజాత అది చూస్తుంది. అవని కూడా చూసి పరిగెత్తుకుంటూ అర్చన దగ్గరకు వచ్చి, అమ్మ అర్చన, ఆ పేపర్ ఇలా ఇవ్వు, అది ఆఫీస్ పేపర్లే అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఇవి శ్రీకర్ సార్ వాళ్ళు ఇచ్చిన విడాకుల పేపర్లని నాకు తెలుసు మేడం, సార్ వాళ్ళు మీకు ఈ పేపర్స్ ఇవ్వటం నేను చూశాను అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది. సార్ వాళ్ళు మీకు ఈ పేపర్స్ ఇచ్చారు, మీరు మీ ఆలోచన ఏంటో సార్ వాళ్ళకి చెప్పారా మేడం? అసలు సార్ ఎందుకు అలా ప్రవర్తిస్తారు? ఒక్కోసారి మీరంటే ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు, ఒక్కోసారి మీరంటే ఇష్టం లేనట్టు మాట్లాడతారు. అసలు సార్ మనసులో ఏముందో ఎవరికీ తెలీదు అని చెప్పి అర్చన అంటూ ఉంటుంది. మా బావకు నేనంటే ఇష్టమేనమ్మా, కాకపోతే అమ్మ కూచి అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది. అయినా సరే అవని, నీ మనసులో ఏముందో వాళ్ళకు కూడా తెలియాలి. వాళ్ళేమో నీ నుంచి విడిపోవాలనుకుంటున్నారు, కానీ నువ్వు వాళ్ళకి దగ్గర అవ్వాలనుకుంటున్నావు. నీ మనసులో ఏముందో వాళ్ళకి చెప్పు అవని అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది. ఈ సమస్యకు సొల్యూషన్ ఇప్పుడే చూసొస్తానక్క అని చెప్పి అవని విడాకుల నోటీసులు తీసుకొని వేదవతి ఇంటికి వెళ్తుంది. అందరూ ఒకసారి బయటికి రండి అని చెప్పి అవని పిలుస్తూ ఉంటుంది. చేయాల్సిందంతా చేసి శ్రీకర్ ఎలా ఉన్నాడో చూసి పలకరించి పోదామని వచ్చావా అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది. ఇక అవనికి ఏమీ అర్థం కాక అలానే చూస్తూ ఉంటుంది. ఎందుకు వచ్చావు అవని అని చెప్పి నిహారిక అడుగుతూ ఉంటుంది. మీతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడటానికి వచ్చాను, మీరు నాకు విడాకుల నోటీసు ఇచ్చి వెళ్ళారు కదా అని చెప్పి అవని అంటుంది. ఏది ఆ విడాకుల నోటీసులు ఇలా ఇవ్వు అని చెప్పి నిహారిక విడాకుల నోటీస్ తీసుకొని చూస్తూ, నువ్వు ఈ విడాకుల నోటీస్ మీద సంతకం పెట్టలేదు కదా అవని అని చెప్పి నిహారిక అడుగుతూ ఉంటుంది. మెడలో తాళి తీయమంటే తీయనంటావు, విడాకుల నోటీస్ మీద సంతకం పెట్టమంటే పెట్టనంటావు, ఏంటి అసలు నీ మనసులో ఏముంది అని చెప్పి శ్రీకర్ అవనిని నిలదీస్తూ ఉంటాడు. ఆ విషయం గురించే మాట్లాడటానికి వచ్చాను అని చెప్పి అవని అంటుంది. చెప్పమ్మా ఏంటో ఆ విషయం అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు. ఇక అప్పుడే మాయ వేదవతి ఇంటికి వస్తుంది. మాయ రాగానే సడన్గా పెద్ద గాలి వస్తూ ఉంటుంది. ఆ గాలికి విడాకుల నోటీసు మెల్లగా ఎగురుతూ ఎగురుతూ మాయ దగ్గరకు వెళ్తాయి. మాయ ఇంట్లో అడుగు పెట్టగానే మాయ కాళ్ళ దగ్గరకు విడాకుల నోటీసు వస్తుంది. విడాకుల నోటీస్ తీసి మాయ చూస్తూ ఉంటే వేదవతి కుటుంబం అంతా కూడా టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక అప్పుడు నిహారిక మాయ దగ్గరకు వెళ్ళి హాయ్ మాయ అని చెప్పి మాయ చేతిలో ఉన్న విడాకుల నోటీస్ని లాగేసుకుంటుంది.
ఏంటవి ఎందుకలా లాక్కున్నావు నిహారిక అని మాయ అడుగుతూ ఉంటుంది. ఇవి పనికిరాని పేపర్సు నేనే చించేద్దాం అనుకుంటున్నాను, ఈలోగా గాలికి నీ దగ్గరకు వచ్చాయి అని చెప్పి నిహారిక డివోర్స్ నోటీస్ని చించి పారేస్తూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.